కబ్జాకు గురవుతున్న ఉస్మానియా యూనివర్సిటీ భూములను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వర్సిటీ అధ్యాపకులు సంఘం డిమాండ్ చేసింది. గతంలో 2300 ఎకరాలున్న ప్రభుత్వ భూమి ప్రస్తుతం 1600 ఎకరాలకు తగ్గిపోయిందన్నారు. ఓయూ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలోనైనా వర్సిటీ భూముల పరిరక్షణపై దృష్టి పెట్టాలని కోరారు. యూనివర్సిటీ యొక్క ల్యాండ్ కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి మేము ఇక్కడ తెలియజేస్తున్నాం. ఈ యొక్క యూనివర్సిటీ యొక్క ల్యాండ్ను ప్రొటెక్ట్ చేసుకోవాలన్న బాధ్యత ఇటు సొసైటీ మీద ఉంది, ఇటు మా మీద ఉంది. ఎందుకంటే రాబోయే తరాలకు విద్యార్థి లోకానికి ఈ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ అందించాల్సిన బాధ్యత ఉంటుంది మన అందరిపైన. ఉస్మాన్ యూనివర్సిటీ బాగుంటేనే ఈ తెలంగాణ బాగుంటుంది. కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీని రక్షించుకుందాం, తెలంగాణ రక్షిద్దామని చెప్పే స్లోగన్తో మేము ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా 1994లో చిన్నపరెడ్డి కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం పూర్తి ల్యాండ్ను యూనివర్సిటీకి అప్పగించాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కానీ ల్యాండ్ మీద ఏమాత్రం తీసుకున్నా ఎవరికి కూడా ల్యాండ్ ఇవ్వకూడదని ఆ యొక్క రిపోర్ట్ స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కాబట్టి అటు ప్రభుత్వం తీసుకున్నా, ప్రైవేట్ వ్యక్తులు తీసుకున్నా, ఇటు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తీసుకున్న ల్యాండ్ను పూర్తి తిరిగి యూనివర్సిటీకి ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.